వెల్కమ్ టు కేఫై టీవీ. కడా మండలం కొండూరు పంచాయతీలో టీడీపీలోకి భారీ చేరికలు. దువ్వూరు శ్యామ్ సుందర్ రెడ్డి సర్పంచ్ వాటంపేటి శ్రీలక్ష్మి వెంకటయ్య ఆధ్వర్యంలో చేరికలు. వైసీపీని వీడి టీడీపీ కండువా వేసుకున్న కొండూరు సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు 325 మంది కార్యకర్తలు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, తడా మండలం అధ్యక్షులు కామారెడ్డి మురళిరెడ్డి, నిలవల సుబ్రహ్మణ్యం, పారిశ్రామిక కొండేపాటి గంగా ప్రసాద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆదిత్యాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీలో అత్యధిక మెజార్టీ రావాలని అభిప్రాయంతో మీ అందరి సహకారంతో చేకూడాలని తెలియజేస్తూ నా వెంట నడుస్తారని కోరుకుంటూ ఉన్నాను. మీరు ఫ్రీగా ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. మీకు టికెట్ లేదు. చంద్రబాబు నాయుడు చంద్రన్న పేరు చెప్తే త్రిపాల్ అతన్ని చూడమని తొప్పాని శ్రీనాథ్, ఇప్పుడు కొండూరు పంచాయతీ నుంచి మా కోడలు లక్ష్మీ సాయిప్రిని, అట్లానే మిగతా దగ్గరలో చేస్తే ప్రశాంత్ గారిని ఒకే జిల్లాలో 3 మహిళలకు చోటిచ్చి చాలా చక్కగా మహిళా లోకంతోనే ఉంటానని చెప్పి ఎప్పుడో ఆయన దీపం బతుకం పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే మీకు పొదుపు సంఘాల వరకు మహిళలకు అన్ని విధాలు సుబ్రహ్మణ్యం గారు అన్ని విషయాలు కూడా వివరించారు. క్లుప్తంగా వివరించబోతున్నాను. రాష్ట్రంలో ఉండే అరాచక పాలన గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి, లోకేష్ బాబు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి, అట్లానే బాబు గారు పార్టీ సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ అని చెప్పేసి యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చి మన విజయశ్రీ గారిని కలిసి కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా తోడుగా నేడుగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ కొండూరులో ఇది విజయోత్సవ సభలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చి పార్టీని బ్లెస్ చేసి ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడు గారికి, నిలవల విజయశ్రీ గారికి ఎంతో చక్కగా, ముఖ్యంగా జన సైనికుల ఉత్సవం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జనసేన అన్ని వల్ల ఇప్పుడు చాలా సంతోషం. ఇక్కడ ఈ విధంగా సంబరాలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోదరుడు శ్యామ్ గారు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనం అందరం కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి 10-15 మందితోనే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇంతమంది సమావేశం వచ్చారంటే ఇది తెలుగుదేశం పార్టీ శ్యామ్ సుందర్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు 800 నుంచి 1000 ఓట్ల వరకు ఈ మెజార్టీ తీసుకురాగలరని చెప్పిన ఆశాభావం నాకుంది. మరి ఎందుకంటే వీళ్ళిద్దరు మించిన నాయకులు ఎవరు లేరు. వీళ్ళిద్దరే
మొన్న కష్టపడి సర్పంచ్ని ఉప సర్పంచ్ని మరి అదేవిధంగా ఎంపీటీసీని అందరిని కూడా గెలిపించారు. మరి అలాంటి నాయకులు మన పక్షాన్ని చేరారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీసుకొస్తున్న సోదరుడు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మొన్న చేరిన సోదరులు సుధాకర్ రెడ్డి గారికి, డాక్టర్ వరప్రసాద్ గారిని ఇద్దరిని అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొండూరు గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేందుకే కష్టంగా ఉన్న రోజుల్లో, ఆయన అంటే భయపడుతున్న రోజుల్లో ఆయనకి ఆ పార్టీలో లేని గౌరవాన్ని తొడగట్టు మరి ఎన్డీఏ కూటమిలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోవడం, జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేయడం మనం అందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైకో పాలనలో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు లేక పోలీసుల దగ్గర కేసు, పోలీసుల దగ్గర రిస్క్ అనుకున్నారు. వాళ్ళకి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. రేపు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనేక రకాలుగా ఇబ్బంది పెడతారనే భయం మనసులో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మగోడ్లాగా తొడగట్టి తిరుపతి పార్లమెంట్ ఎంపీగా ఎన్డీఏ కూటమిలో చేరాడు. మన భాగస్వాములుగా రకంగా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ సైకో పాలనలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ కుటుంబీకులు మరియు మా బావకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడున్న కారణాల వల్ల వైసీపీ పార్టీలో పోటీ చేసి మా కుటుంబ రీత్యా మా తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజే రావడం జరిగింది. కుటుంబ పరంగా మేమందరం ఒకటి, మా ఆడపడుచు వీళ్ళందరూ మా బావలైనా ఈరోజు రాజకీయ కుటుంబం కూడా ఒకటవడం చాలా ఆనందించిన తెలుగుదేశం కుటుంబీకులకు మరియు పాత్రికేయులకు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న మా బావ శ్యామ్ రెడ్డి గారికి మరియు మా బంధువు సుధాకర్ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కూడా ఆ సైకో పాలనలో జగన్ రెడ్డి గారితో విసుగు చెంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ మద్దతుగా మనకు వచ్చేసాడు. అందుకనే కూడా అందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మనందరి సమక్షంలో కొండేపాటి గంగాప్రసాద్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ నెలూరు సుబ్రహ్మణ్యం గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు, మురళిరెడ్డి, వైకాపా పార్టీలో గత 5 సంవత్సరాలుగా లేక 57 నెలలుగా పనిచేసి, కారణం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఇక్కడ కొండూరు గ్రామానికి ఈ మధ్య ఇన్ఛార్జ్ గారు కూడా మమ్మల్ని మేము సూళ్ళూరుపేటకు వచ్చి ఉంటే ఇక్కడ పోయి శ్యామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆహ్వానిద్దాం అని చెప్పారు. మేము ఆ రోజు శ్యామిరెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు ఈ గ్రామస్తులందరూ కూడా, ఈ సర్పంచ్ గారు అయితేనేమి, ఇక్కడ నాయకులు అయితేనేమి, అందరూ అణిచివేయాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ప్రతిరోజు టీవీలో చూస్తుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 50 రోజులు లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. రాష్ట్రంలో ఈ అరాచక పాలన అంతకుముందు పంచాయతీలో మంచి మెజార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, టైం లేదు కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగా పంచాయతీ ఈ రోజు వీళ్ళంతా కూడా పార్టీలో రావడం వల్ల వన్ సైడ్ మనకు కొండూరు పంచాయతీ తెలుగుదేశానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ పంచాయతీలో